సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇంజనీరింగ్ విద్యా నాణ్యతపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంజనీరింగ్ విద్య కోసం కుటుంబాలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతున్నారని, ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రావడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్ పైన పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం క్రిమినల్ వేస్ట్ అని ఆయన అన్నారు. ప్రతి ఏడాది సుమారు 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు సర్టిఫికెట్లు పొందుతున్నారని, అయితే వారిలో చాలామందికి కనీసం అప్లికేషన్లు ఫిల్ చేసే నైపుణ్యం కూడా లేదని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారనే నమ్మకంతో ఉన్నారని, కానీ కేవలం డిగ్రీ కాకుండా నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడే విద్యపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యా నాణ్యతపైన, ఉపాధి అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ పైన మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాను, చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా.